ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ మతపరమైన సమీకరణాలు బద్దలయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 పొజిషన్లో ఉండి ఇటీవలే సొంత పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ పాలిటిక్స్ ను షేక్ చేస్తున్నాయి. కాకినాడ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసును ప్రస్తావిస్తూ వైసీపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ కాస్త ఆమెన్ ప్రదేశ్ లా మారిపోతోంది అంటూ ఆయన చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు దావానలంలా వ్యాపిస్తున్నాయి. ఈ ఒక్క వ్యాఖ్య రాబోయే రోజుల్లో వైసీపీపై ముఖ్యంగా రాష్ట్రంలోని మెజార్టీ హిందూ ఓటు బ్యాంకుపై ఎలాంటి కోలుకోలేని దెబ్బ కొట్టబోతోంది? అసలు విజయసాయిరెడ్డి ఇంత ఓపెన్ గా జగన్మోహన్ రెడ్డిని, చంద్రబాబును ఎందుకు టార్గెట్ చేశారు? ఈ వీడియోలో చూద్దాం. అసలు విజయసాయిరెడ్డి అంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం కాకినాడ కేసులో బయటపడ్డ మత మార్పిడి కోణం. ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్య ఆత్మహత్యకు ముందు రాసిన 5 పేజీల లేఖను విజయసాయిరెడ్డి స్వయంగా ప్రస్తావించారు. నిందితుడు సాదిక్ ఖాన్ సౌజన్యను ఇస్లాం మతంలోకి మారాలని, ఇస్లామిక్ సాహిత్యం చదవాలని తీవ్రంగా వేధించాడని, లవ్ జిహాద్ కుట్రకు పాల్పడ్డాడని ఆయన ఆరోపించారు. అంతేకాదు గత ప్రభుత్వాల హయాం నుంచి ఏపీలో విచ్చలవిడిగా మత మార్పిడులు జరుగుతున్న పాలకులు మూగ ప్రేక్షకుల్లా మిగిలిపోయారని మండిపడ్డారు. ఈ క్రమంలోనే గత ప్రభుత్వ పాలనలో ఏపీ పరిస్థితులను ఉద్దేశించి ఆమెన్ ప్రదేశ్ అనే తీవ్రమైన పదాన్ని వాడడం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించడానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి. ఇప్పుడు అసలు పొలిటికల్ పాయింట్ కొద్దాం. విజయసాయిరెడ్డి సుదీర్ఘకాలం పాటు వైసీపీలో కీలక వ్యూహకర్తగా పనిచేశారు. పార్టీ అంతర్గత వీక్నెస్ లు ఆయనకు బాగా తెలుసు. గతంలో తిరుమల లడ్డు వివాదం సమయంలోనే వైసీపీ తీవ్రమైన హిందూ వ్యతిరేక ముద్రను ఎదుర్కొంది. ఆ డ్యామేజ్ నుంచి కోలుకోకముందే ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆమెన్ ప్రదేశ్ అంటూ మత మార్పిడిల అంశాన్ని లేవనెత్తడం వైసీపీకి కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా ఉన్న నేత నోటి నుంచే ఇలాంటి మాటలు రావడం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఇది క్షేత్రస్థాయిలో ఉన్న తటస్థ హిందూ ఓటర్లను వైసీపీకి పూర్తిగా దూరం చేసే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు. విజయసాయిరెడ్డి తన విమర్శల్లో కేవలం వైసీపీనే కాదు, అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కూడా విమర్శలు గుప్పించారు. మైనార్టీ ఓట్లు ఎక్కడ పోతాయో అనే భయంతోనే అటు చంద్రబాబు, ఇటు వైఎస్ జగన్ ఇద్దరు కాకినాడ లవ్ జిహాద్ కేసుపై నోరు మెదపడం లేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నామినల్ గా ఒక 11 ఉన్నాయి. మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే. మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి. మెజార్టీ స్థానాలు ఉన్నా చంద్రబాబు ఏపీలో మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఎందుకు తీసుకురావడం లేదని నిలదీశారు. నేతలందరూ ఓట్ల కోసం లవ్ జిహాద్ లాంటి తీవ్రమైన సంఘటనలు తొక్కి పెడుతున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు కూటమికి, అటు వైసీపీకి ఇద్దరికీ ఇరకాటంగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత ముదిరితే వైసీపీ తీవ్రమైన డిఫెన్స్ లో పడక తప్పదు. ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు ఈ ఆమెన్ ప్రదేశ్ కామెంట్స్ ను అస్త్రంగా మార్చుకొని వైసీపీపై ట్రోలింగ్ మొదలు పెట్టాయి. హిందూ సెంటిమెంట్లు బలంగా ఉండే ఉత్తరాంధ్ర, రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఈ ప్రచారం సాగితే వైసీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకు కుప్పకూలే ప్రమాదం ఉంది. విజయసాయిరెడ్డి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతుండటంతో హిందూ ఓటర్లను ఆకర్షించేందుకే ఆయన ఈ తరహా హిందుత్వ లైన్ ఎంచుకున్నారా అనే చర్చ కూడా నడుస్తోంది. ఏదేమైనా ఈ తాజా పరిణామం ఏపీ రాజకీయాల్లో కొత్త మతపరమైన ధృవీకరణకు దారితీసేలా కనిపిస్తోంది.